మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ సభ కూడా అదే ప్రాంతంలో జరగబోతుందండి. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటి అంటే P4 కార్యక్రమం జరిగిన దగ్గరే అంటున్నారు కదా, అదే ప్లేస్లో జరుగుతుంది అని అంటున్నారు కదా, అదే వేదిక పైన ఈ అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కూడా చేయవచ్చు కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చండి. అయితే దానికి ఒక కారణం ఉంది. P4 కార్యక్రమం జరిగిన సభా వేదిక ఇదంతా కూడా దాని పైనుంచి హై టెన్షన్ వైర్లు, హై టెన్షన్ వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు వెళ్తుండటం వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రక్షణ దృష్ట్యా ఆ P4 సభ నుంచి పక్కకు జరిపి ఇంకొక ప్లేస్లో, అదే ప్లేస్లో కాకుంటే కొంచెం పక్కగా జరిపి ఇంకాస్త భూమిని విస్తరించి భారీ బహిరంగ సభకైతే అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఈ అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ గారితో పాటు ఇంకొంతమంది సెంట్రల్ మినిస్టర్స్, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారని అక్కడ సమాచారం ఉందండి. అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం, ఈ సభకి సంబంధించే పనులు ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఈ సభ దగ్గరకు వచ్చే రోడ్లన్నింటినీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు. మరియు రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను కూడా చాలా శుభ్రంగా తీసివేస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కనుక, మరియు రక్షణ దృష్ట్యా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా క్లీన్గా చేస్తూ ఉన్నారు. మరియు అదే పద్ధతిలో, అదే విధంగా గ్రీనరీని కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారండి. ఈ మీటింగ్ దగ్గరికి వచ్చే, ఈ భారీ బహిరంగ సభ దగ్గరికి వచ్చే రోడ్ల వెంబడే మొక్కలని నాటుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే అక్కడ సృష్టిస్తున్నారండి. అమరావతి రీలాంచింగ్ కార్యక్రమానికి సంబంధించిన సభా ఏర్పాట్లన్నింటినీ కూడా, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా మెగా కంపెనీ వారి ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయండి. మనం చూస్తున్నటువంటి ఈ సామాగ్రి మొత్తం కూడా, ఈ యంత్రాలన్నీ కూడా మెగా కంపెనీ వారే ఈ సభా ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. పిచ్చి మొక్కలన్నీ తీసేస్తున్నారు, నేలను చదును చేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాలండి. P4 సభ జరిగిందని ఇక్కడే మనకు తెలుసు, మనందరం కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సామాగ్రి మొత్తం కూడా P4 సభకి ఉపయోగించినటువంటి భారీ రూఫ్ టాప్కి సంబంధించిన ఈ సామాగ్రి అండి. ఇదంతా P4 సభ అయిపోయిన తర్వాత మొత్తం డిస్మాండిల్ చేసి అక్కడే స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ గారి సభకి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయో, నేలను చదును చేయటం, ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోతుందో, అప్పుడు ఇవే టెంట్కి సంబంధించిన సామాను మొత్తం కూడా అటు షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఒక భారీ షెడ్ అంటే భారీ టెంట్ని అయితే నిర్మిస్తారు. అక్కడే అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. అమరావతి రీలాంచింగ్ ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ గారు వస్తున్నారని తెలిసిన వారందరూ కూడా మరలా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజధాని అమరావతికి నరేంద్ర మోడీ గారు వరాల జల్లు కురిపిస్తారని అందరూ భావిస్తూ ఉన్నారండి. అలాగే మన రాజధానికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని రాజధాని అమరావతి వార్తలు మరియు అప్డేట్స్ కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.